ఎంతను సౌభాగ్యాన్ని మాకు అనుగ్రహించున్న ఈ యొక్క కోరికను ప్రత్యేకించి ఈ కోరికను ప్రభు నీవే అధ్యక్షత వహించమని ప్రభు బాప్తీసం కోసం బిడ్డలు సిద్ధపడటం సహాయం మిగతా విషయాలన్నింటిలో జోక్యం చేసుకుని నడిపించి మేము ఘనత పొందుకోమని ప్రభు యేసు క్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చాలా రాసేటివి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మంచిగా వీలుని బట్టి రాసుకోండి. ఇది ఎక్కడిది? రాత్రిది ఏది? పాట పాడదామా? కొంతమంది పాట పాడకపోతే ఆత్మీయ వాతావరణం రాదు, ఎందుకంటే వాళ్ళు ఏదో లోకంలో ఉంటారు. పాట పాడి వాళ్ళని ఏం చేయాలని పిలవాలన్నట్టు, రండి ప్రార్థనకి రండి అని. శరీరం ఉంటుంది, దాని మైండ్ మాత్రం ఏమవుతుంది, ఎక్కడో ఉంటుంది అన్నట్టు. అట్లా ఏమైనా పిలవాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి, పిలుద్దాం పాట పాడి. మనిషా ఉందా? మైండ్ ఏందే ఉందా? చూద్దాం. వాక్యం చెప్పినాక మైండ్ ఏదుందో చూస్తా. బైబిల్ ప్రకారం వస్తున్న వాయిస్ మంచిగా వస్తుందా? దానికి ఇదే వచ్చింది చెప్పాలా? కొంచెం ఉండే, కొంచెం మళ్ళీ ఏమన్నా అటు ఇటు వైరాలుగా. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? దేని గురించి? దేని గురించి నేర్చుకోబోతున్నాం? కానీ వాస్తవానికి దేని గురించి నేర్చుకోవాలి? బాప్టిజము దాన్ని ఏమంటారు, ఎట్లా తీసుకోవాలా, తర్వాత నీటిలో ఎన్ని అడుగులు మునగాల, ఇవా చెప్పడానికి. బాప్టిజం అసలు ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, బాప్టిజం యొక్క ప్రస్తావన ఎందుకు, అంటే దాన్ని ఎందుకు, బాప్టిజం ఎందుకు తీసుకోవాలనేది తర్వాత మనకేమైంది. ఫస్ట్ మనం ఏం కావాలి, రక్షణ అనే పదానికి లేదా రక్షణ యొక్క అవసరం ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోవాలి. బాప్టిజం అనేది రక్షింపబడిన తర్వాత వచ్చేటువంటి విషయం ఏంటిది? బాప్టిజం. ఇప్పుడు మీరు ఇంకా ఏం కాలేదు, బాప్టిజానికి సిద్ధపడలేదు. బాప్టిజం క్లాస్ ఎవరికి? రక్షింపబడిన తర్వాత. సిద్ధపడటం అంటే ఏంటి? వాళ్ళు దేవుని చేత రక్షింపబడిన తర్వాత అప్పుడు బాప్టిజం అంటే ఇలా ఉంటది, బాప్టిజం తీసుకోవాలి, బాప్టిజం దేవుని ఆజ్ఞ, బాప్టిజానికి సంబంధించింది ఇది అని అప్పుడు బాప్టిజం గురించి వివరణ ఇవ్వటం జరుగుతుంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటిది? రక్షణే పొందలేదు, ఇప్పుడు బాప్టిజం గురించి చెప్పినా ప్రయోజనం లేదు. ఉందా? ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే బాప్టిజం గురించి తెలుసుకొని ఏం లాభం? ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. ఎవరు బాప్టిజం తీసుకోవడానికి అర్హులు? మొదట రక్షింపబడిన తర్వాతనే బాప్టిజం గురించిన ముచ్చట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నా, బాప్టిజం అంటే ఏంటి, బాప్టిజం ఇది, బాప్టిజం అది. అది ఎప్పుడు రక్షింపబడిన తర్వాత వారికి చెప్పి బాప్టిజం ఇవ్వాల్సిన విషయం అది. అదేనా? రక్షింపబడకుండా మనం విశ్వాసం ఉంచితే సరిపోదు. ఏం కావాలి? రక్షింపబడాలి. ఏం కావాలి? 3 ఉంటాయి బైబిల్లో, 3 రకాల, అంటే 3 విధానాలు ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ది ఏంటిదంటే సేవ్డ్. అంటే సేవ్డ్ అని దీనికి వచనాలు ఇస్తాను, ఫస్ట్ ఇది రాసుకోండి. రెండవది ఏంటి? నిదానంగా పోదా. రెండవది ఏంటిదంటే బీయింగ్ సేవ్డ్.
తర్వాత మూడవది ఏంటిదంటే షెల్ బి అనా, షెల్ బి సేవ్డ్. ఇవి 3 రకాలు ఉంటాయి బైబిల్లో. 3 రకాలు ఉంటాయి రక్షణ అనేది. మొదటిది ఏంటిది? దీనికి వచనము, దీనికి వచనము, దీనికి వచనము వేస్తా. దీనికి వచనం ఏంటిది? ఎఫెసీ 2వ అధ్యాయము 8వ వచనం అనా, 8వ వచనం. బీయింగ్ సేవ్డ్ అనే దానికి అదేంటిదంటే ఫిలిప్పీ 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీ అవన్నీ చదువుతాం తర్వాత. మూడవది ఏంటిదంటే మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనం. నిదానంగా పోదాం. ఫస్ట్ మనకు పాయింట్ ఏం కావాలి? ఏం కావాలి మనకు? ఫస్ట్ రక్షణ. రక్షణ అంటే ఏంటిది, లేదా రక్షణ అవసరం ఎంత ఉంది, ఫలాంది, ఇదంతా కూడా మనం రక్షణకు సంబంధించిన విషయాన్ని అధ్యయనం చేస్తాం. రక్షణకు సంబంధించిన విషయాన్ని మనం ఫస్ట్ నేర్చుకున్నాం. అయితే అందులో రక్షణకు సంబంధించిన విషయాలు బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ఎన్ని విధాలుగా ఉన్నాయి? 3 విధాలు. ఒకటి ఏంటంటే సేవ్డ్, రక్షింపబడటం. ఏమంట? రక్షింపబడుతుండటం అంటే బడుతూ ఉండటం అంటే అది కొనసాగింపు. ఇదేంటిదంటే పూర్తిగా రక్షింపబడటం. మీద 3 పాయింట్లు రాసిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ పోదాం. ఫస్ట్ది ఏంటిది? రక్షింపబడటం. రెండవది ఏంటిది? బీయింగ్ సేవ్డ్ అంటే రక్షింపబడుచుండటం అంటే కొనసాగింపు. మూడవది ఏంటిది? సంపూర్ణంగా రక్షింపబడటం. అర్థమవుతుందా? కాబట్టి రక్షణ అనే దాని యొక్క ఏమంట తీవ్రతను, దాని యొక్క అవసరతను, దాని యొక్క గంభీరత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ రక్షణ గురించిన అవగాహన లేకుండా బాప్టిజం తీసుకున్నా కూడా అదేం కాదు, చెల్లుబాటు కాదు. అదేం కాదు, పరలోకం దాన్ని ఏం కాదు. ఎందుకంటే నువ్వు రక్షింపబడుకొని బాప్టిజం తీసుకుంటే ఏం చేసినట్టు? పుణ్యస్నానం చేసినట్టు అంతే. కాకపోతే వాళ్ళు పుణ్యస్నానంలో ఏం చేస్తారు? కుంభమేళలో ఏం చేశారు? వీళ్ళు పోయి మునిగారు కాబట్టి నేను పాస్టర్ ముంచుతారు. కానీ కుంభమేళ పోవాల్సిన అవసరం లేదు. ఈయన చెరువు, సముద్రం ఏదో చూసి నేనేం చేస్తాడు? ఎవరు ముంచుతారు? పాస్టర్ ముంచుతారు. అంతే. అది రక్షింపబడటం కాదు. రక్షింపబడిన తర్వాత బాప్టిజం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వినాలి. రాసుకునేటానికి టైం ఇస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వినాలి. చెప్పేటప్పుడు రాస్తే బాగుండు. నేను ఇంకా మీరు కొంచెం లేట్ వస్తే ఈరోజు క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా. అర్థమవుతుందా? 10 అంటే 10 నిమిషాలు ముందే ఉండాలి, 15 నిమిషాలు ముందే ఉండాలి మీటింగ్కి. లేట్ రావద్దు. ఇంకా కొంచెం లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా క్యాన్సిల్ చేద్దాం. సరే, ఇంచుమించుగా 10 దాటినా కొంచెం అటు ఇటు అయింది. ఇదే వార్నింగ్. ఇంకోసారి ఏం కావాలి? ఎందుకంటే ఇది విలువైన మాటలు. ఏదో మనం ఏం కావాలి, రక్షణ గురించిన ఆరాటం ఉంటే ఏం చేస్తాం? ముందే వచ్చి ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు ఏదైనా అర్థం కాకపోతే మీరు అడిగి దాన్ని క్లారిఫై చేసుకొని ముందుకెళ్ళాలి. మళ్ళీ ఆలోచనలు అటు పోయినాయి, ఇటు పోయినాయి, నేను మర్చిపోయినా, నేను అది చేసినా, ఇవన్నీ దొంగ తిరుగుడు పనులు ఏం కావాలి? నడవు. దేవుడు ఒప్పుకోడు. అదే ఇట్లా పెట్టుకుంటే మళ్ళీ సిగరెట్ అనుకునేది. ఏమో అదో బాధ ఉంది. ఏదైనా సరే ఇప్పుడు ఏముంది, ఇట్లుందనుకో అనేసరికి వాళ్ళు ఫోటో స్క్రీన్ షాట్ ఇస్తారు, దీన్ని సిగరెట్ లాగా చేస్తారు, ఇగో పాస్టర్ సిగరెట్ తాగుతుందని చెప్తారు. కథ బోలేడని కథలు ఉన్నాయి. ఏదంటే మామూలుగా ఇట్లా కన్వీనియంట్ ఇట్లా రాయడానికి బాగుంటుందని ఇట్లా పెట్టుకున్నా అంతే. అర్థమైందా? నాకు సిగరెట్ అలవాటే లేదు ఫస్ట్ నుంచి. అర్థమైందా? కానీ బదలం చేయడానికి ఏం చేస్తారు? ఇలా పట్టుకునేసరికి ఏముంది, అదృష్టా సిగరెట్ ఏం చేసాడు, అట్లా ఉంటది కదా. ఇప్పుడు ఇది అర్థమైందా? 3 విషయాలు అర్థమైనా? స్టెప్ బై స్టెప్ పోదాం. ఫస్ట్ బైబిల్లో వాక్య ప్రకారంగా మనం పరిశీలన చేస్తే ఎన్ని ఉన్నాయి రక్షణకు సంబంధించినవి? అది చెప్పాలా?
ఎన్ని? మూడిట్లో మొదటిది ఏంటిది? గట్టిగా చెప్పాల. రెండవది ఏంటిది? బడుచుండటం. తర్వాత మూడవది ఏంటిది? సంపూర్ణంగా రక్షింపబడటం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు ఈ వచనాలు ఏంటంటే దానికి రిలేటెడ్ వాక్యాలు ఇవి. ఇది ఒకసారి ఈ వచనం చదవండి. ఎఫెసీ 2:8. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ ఏముంది? రక్షింపబడి ఉన్నారు అంటే అదేంటిదంట? రక్షింపబడి ఉన్నారు అంటే అర్థం ఏంటిది? ఇది సేవ్డ్. ఏం కావాలి? రక్షింపబడాలి ఫస్ట్. రక్షింపబడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది? ఫిలిప్పీ 2:12. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం మా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వరకుతోనూ మీ సొంత మీరేముందంట? మీ సొంత రక్షణను కొనసాగించుకుని. అంటే రక్షణను ఏం కావాలి? కొనసాగించుకోవడం. అంటే రక్షింపబడుచుండటం. ఇవెందుకు అంటే దీనికి కూడా మతలబు ఉంది ఇవన్నీ చెప్పడానికి. నేను రక్షింపబడ్డాను, బాప్టిజం తీసుకుని అయిపోయిందంటే కాదు. రక్షింపబడిన తర్వాత ఆ రక్షణను ఏం చేసుకో? కొనసాగించుకునే బాధ్యత కూడా ఎవరి మీద ఉంటది? అది కథ. అప్పుడే సంపూర్ణంగా రక్షింపబడే అవకాశము ఉంటది. కాబట్టి అందుకే మూడిటికి లింక్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ మేజర్గా ఇవి ఫస్ట్ చెప్తున్నా. ఏం కావాలి? మీరు కృపచేత విశ్వాసం మూలంగా ఏమయ్యారు? రక్షింపబడ్డారు. దానికి ఇప్పుడు రక్షింపబడటం అంటే ఏంటి దానికి సంబంధించిన తర్వాత చెప్తా. ఇప్పుడు ఇది ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటిది? పౌలు ఏమంటున్నాడు? మీ సొంత రక్షణను కొనసాగించుకోమంటున్నా. ఏమంటున్నా? కొనసాగించుకోమంటు. మూడవది 1 తెస్సలోనిక 5:23. సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచుగాక. మీ ఆత్మయు జీవము శరీరంలో మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉన్నట్టు కాపాడబడును గాక. ఆయనకేదో డౌట్ ఉంది. ఏమైంది? 5:3 5:23 అని ఎంత స్పష్టంగా ఇక్కడ రాసిన కదా భయ్. 5:23 5:23. ఇక మళ్ళీ నా పనుల మీద పడకు అనా. నేను అంత మంచిగా చెప్పినా కూడా ఇక్కడ రాసిన కదా. రాసిన తర్వాత మళ్ళీ 3 ఎందుకు చెప్తా నేను? పరధ్యానంలో ఉంటే అట్లనే ఉంటుంది. ఇక మంచిగా అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా. 1 తెస్సలోనిక 5:23. 3 కాదు. 3లో ఏముందని నేను 3 చెప్తా. ఉన్నదే వచనం. మనకు కావాల్సిన వచనం ఏంటుంది? 23లో ఉంది. 23లో ఉంది. సరే, ఒకవేళ బై ఛాన్స్ లో నా బై మిస్టేక్ అయితే కరెక్షన్ చేయవచ్చు, తప్పలేదు. కానీ నాకు తెలిసిన మాటకైతే నేనేమన్నా 5:23 23 అన్నానా? మళ్ళీ చదువు ఒకసారి. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండుటకు కాపాడబడును. సంపూర్ణముగా ఏం చేయడం? రక్షింపబడటం. దాన్ని ఏమంటారు? యేసుక్రీస్తు రాకడలో ఆత్మ, ప్రాణము ఏనట? జీవం. అంటే ఆత్మ, శరీరం ఏముంది? శరీరం, ప్రాణం, ఆత్మ. ఏదైతే 3 అవి ఉన్నాయో అవి పూర్తిగా ఏమైతే? సంపూర్ణంగా రక్షింప. అక్కడ ఏముంది? సంపూర్ణము. ఏముంది? పదాలు కూడా సేమ్ టు సేమ్ పెట్టుకోవడానికి ప్రయత్నం. మళ్ళీ పూర్తి, అది ఇది వాడుక భాషల్లో పోవద్దు. ఎందుకు? బిబ్లికల్ గా మనం చెప్పుకున్నప్పుడు అవే భాషలో ఉండాలి. అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు వచ్చింది తెలుగు అంత మాత్రాన్ని.
ఏమంటది పూర్తి రక్షణ అంటది, ఆమె అంటది సంపూర్ణ రక్షణ అంటది. అరే ఇదేంటి పూర్తి రక్షణ ఏంటి, సంపూర్ణ రక్షణ ఏంటి, దాంట్లో ఏదో మర్మం ఉందని వీళ్ళు అనుకుంటారు. అదేం మర్మం లేదల్లా, వీళ్ళ బుద్ధిహీనత. వీళ్ళు ఏం చేస్తారు, పూర్తి పెట్టుకున్నారు, వాళ్ళు ఏం చేసారు, సంపూర్ణం పెట్టుకున్నారు. రెండు ఒకటే కదా, అవునా? రెండు ఒకటే కదా. పూర్తిగా అనేదానికి సంపూర్ణంగా అనేదానికి చాలా తేడా ఉంటుంది. కాకపోతే ఇంచుమించు దానికి రిలేటెడ్ వర్డ్స్ అవి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, దేని గురించి, రక్షణ, తర్వాత రక్షింపబడుచుండటం లేదా రక్షణను కొనసాగించుకోవడం, మూడవది సంపూర్ణముగా రక్షింపబడటం లేదా సంపూర్ణంగా రక్షింపబడతాం. అది కూడా మనం ఏం చేసుకుని దీనికి సంబంధించిన ఈ 3 వచనాలు చక్కగా ఏం చేసుకుని రాసుకోండి. ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, రెండవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, మూడవది 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనం. ఓకేనా? ఈ 3 వచనాలు మంచిగా ఇంతవరకు అర్థమైందా? ఇందులో ఏదన్నా అర్థం కాకపోతే అడిగితే మనం ఏం చేసుకున్నాం, ఇంతవరకు అర్థమైందా? నేను అట్లా కూడా టైం ఇస్తా, అప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నా అట్లా లేదు, తర్వాత చెప్పరు, ఎప్పుడూ నేర్చుకోరు, మరి ఏమవుతుందో ఏమవుతలేదు.